వికారాబాద్ జిల్లా పరిగిలో వీధి కుక్కల స్వైర విహారంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. ఖాన్ కాలనీ మార్కెట్ యార్డులో ఒకే రోజు 16 మందిపై వీధి కుక్కలు దాడి చేశాయి. అందరికీ పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో డాగ్ బైట్ వ్యాక్సిన్ తో ప్రథమ చికిత్స అందించారు. మరో వ్యాక్సిన్ లేకపోవడంతో తాండూరు వికారాబాద్ జిల్లా ఆసుపత్రికి క్యూ కట్టారు బాధితులు. ఒకే రోజు 16 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. గత నెలలో 250 కుక్క కాటు కేసులు నమోదు కాగా ఈ నెలలో 15 రోజుల్లో 158 కేసులు నమోదయ్యాయి. మున్సిపల్ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ హారిక సిహెచ్సి పరిగిలో పనిచేస్తున్నాను. మన పరిగి పట్టణంలో డాగ్ బైట్ కేసెస్ చాలా వస్తున్నాయి గవర్నమెంట్ సిహెచ్సిలో. సో లాస్ట్ మంత్ ఏమో 250 దాకా వచ్చినాయి. ఇప్పుడు ఈ మంత్ ఏమో ఈ 15 డేస్కే 158 దాకా వచ్చింది. టుడే ఇట్ సెల్ఫ్ ఇక్కడ మనకి ఎంత 16 కేసులు వచ్చినాయి. ఇప్పటి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అవే కేసులు వస్తూ ఉన్నాయి. సో ర్యాబీస్ అనేది చాలా డేంజరస్ వైరస్. అది చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. సో దాని ట్రీట్మెంట్ మీరు జాగ్రత్తగా డైలీ అంటే ఒక డే మిస్ అయిపోయి 2 డేస్ 3 డేస్ అట్లా మిస్ అయిపోయి అస్సలు తీసుకోవద్దు. ఖచ్చితంగా డాక్టర్స్ అయితే ఎప్పుడెప్పుడు ఇంజెక్షన్ తీసుకోవాలని చెప్తారో ఆ టైప్ మీరు ఇంజెక్షన్ తీసుకోవాలి. ఆ ట్రీట్మెంట్ బట్టి తీసుకోవాలి. ఒకటి దానికి పెద్ద ఇంజురీ అయిందనుకో కంపల్సరీ ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ అయితే తీసుకోవాలి. ఇమ్యునోగ్లోబిన్ త్వరలోనే వస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే లేదు. అందుకని మేము తాండూరు కానీ వికారాబాద్ కానీ పంపిస్తాం. ఇంతకుముందు కూడా లేదు. మా దగ్గర ఓన్లీ డాగ్ బైట్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఏఆర్వి ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఏఆర్వి టీటీ ఇంజెక్షన్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. అదొకటి పెద్ద మెయిన్ ఇంజెక్షన్ మాత్రం తాండూరు కానీ వికారాబాద్ హాస్పిటల్ కానీ ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్. అది ఏంటంటే ఊండి చుట్టిస్తుంది. ఖచ్చితంగా సోప్ వాటర్తో కడుక్కోవాలి. పొద్దున నైట్ 3 టైమ్స్ అట్లా కడుక్కోవాలి. తరఫున ప్రజాప్రతినిధులు కానీ చాలా మంది యువకులు కూడా అన్వేషణ చేస్తూ ఉన్నారు. మన మున్సిపల్ తరఫున 2 టీములు చేసి దాన్ని అన్వేషణ చేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ప్రజలు కూడా జర జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం. అన్నట్టు వ్యవహరిస్తుంది. అది మన వేరే ఊరు నుంచి వచ్చేసి మన ప్రాణాలకు ఎగబడడం జరిగింది. 16 మందికి కాటేసిన చాలా బాధాకరమైన విషయం. 2 మేకలు కూడా అది కరిచినట్టు మా దృష్టికి వచ్చింది. దయచేసి ప్రజలు కూడా మనం జాగ్రత్త ఉండాలి. అది పుచ్చుకుంటుంది కాబట్టి దాన్ని తొలగించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కూడా దాన్ని పట్టేసి మన ఫారెస్ట్ వాళ్ళకు దానికి సంబంధిత వెటర్నరీ అధికారులకు అప్పచెప్పడం జరుగుతుంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ రామంతపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్ తో 5గురు మృతి చెందగా మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. గోఖలేనగర్ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర ఘటన జరిగింది. విద్యుత్ తీగలు రథానికి తగలడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. రైట్, రామంతపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం అయితే చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, నిన్న ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌరవం చోటు చేసుకుంది. రాత్రి కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా రామంతపూర్ గోఖలేనగర్ లోని యాదవ సంఘం ఫంక్షన్ హాల్ వద్ద శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడి విగ్రహం కలిగిన రథం పండి ఊరేగింపు చేయడం జరిగింది. ఊరేగింపు కంప్లీట్ చేసుకున్న అనంతరం ముగింపు చేసుకొని మరల ఆలయం దగ్గరకు వెళ్తున్నటువంటి సందర్భంలో లోపలకు 9 మంది రథంను తోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అదే సందర్భంలో పైన ఉన్న విద్యుత్ తీగలు తాకడంతో విద్యుత్ షాకు తగిలి అక్కడికక్కడే 5గురు మృతి చెందారు. ప్రస్తుతం మరొక 4గురు పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వాళ్ళందరినీ మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చనిపోయిన వారి యొక్క వివరాలు ఇందులో
ఆ కృష్ణ యాదవ్ అనేటువంటి యువకుడు 24 ఏళ్ల యువకుడు ఉన్నారు. అలాగే శ్రీకాంత్ రెడ్డి తండ్రి అంజిరెడ్డి, సురేష్ యాదవ్ తండ్రి వెంకటయ్య, రుద్ర వికాస్, అలాగే రాజేంద్ర రెడ్డి, ఈ 5గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇందులో మరొక వ్యక్తి గాయపడ్డారు. ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కన్వీన్ గా ఉన్నారు. శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి సైతం ఈ యొక్క ఇన్సిడెంట్ లో తీవ్ర గాయాలై ప్రస్తుతం అతను చికిత్స పొందుతూ ఉన్నాడు ఆసుపత్రిలో. నిన్న శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా సాయంత్రం వేళల్లో జరిగినటువంటి యొక్క కార్యక్రమంలో ఒక్కసారిగా నిన్న వర్షం కురవడం, రాత్రి వర్షం కురిసినటువంటి సందర్భంలోనే కొంత రోడ్లన్నీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉండటం, సరిగా రథాన్ని తోసుకుంటూ లోపలికి ఆలయం దగ్గరికి వెళ్లేందుకు 9 మంది సాయం చేసిన నేపథ్యంలోనే వాస్తవానికి వేడుకల్లో పాల్గొనడం ప్రతి ఒక్కళ్ళు కూడా పుణ్యంగా భావిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడి యొక్క కృష్ణాష్టమి వేడుకలు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఉత్సాహంగా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. వేడుకంతా కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే వేడుక పూర్తిగా కంప్లీట్ చేసుకొని తిరిగి మళ్ళీ ఆలయంలోకే విగ్రహాన్ని తీసుకెళ్లి పెట్టాలన్న ఉద్దేశంతోనే ఆ బండిని తోసుకుంటూ లోపలికి వెళ్తున్నటువంటి సందర్భంలో అనుకోకుండా ఊహించని విధంగా పైన ఉన్నటువంటి విద్యుత్ తీగలకు తాగటం జరిగింది. అప్పటికే పూర్తిగా వర్షంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఒక్కసారిగా ఆ విద్యుత్ తీగలు షాక్ తగిలి అక్కడికక్కడే 5గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 4గురు పరిస్థితి విషమంగా ఉంది. ఆ చనిపోయిన వాళ్ళ మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఒక్కసారిగా ప్రస్తుతం ఇప్పుడు రామంతపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మొత్తం 5గురు చనిపోవడంతో ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకు ఒక్కసారిగా అక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. రత్న, ఇప్పుడు వర్షాలు ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పి మనకి అలర్ట్స్ అయితే ఇస్తున్నారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ అనేది నిజంగా బాధాకరం. బట్ అధికారులు ఏమంటున్నారు, దానికి సంబంధించి అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరిగాయని అనుకుంటున్నారు? ప్రస్తుతం ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వరుసగా అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. వచ్చి అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగిందనేది ఒకవైపున విద్యుత్ శాఖ అధికారులు, మరోవైపున స్థానికంగా ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు చేరుకుని జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 5గురు ప్రాణాలు కోల్పోయారు, మరొక 4గురు గాయపడ్డారు కాబట్టి చాలా పెద్ద ఇన్సిడెంట్ కావడంతో అసలు ఎలా జరిగింది అనే దాని మీద పైగా ఒక పండుగ వాతావరణం ఉన్న సందర్భంలోనే ఇలా విషాద ఛాయలు అలుముకోవడంతో అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. పైగా విద్యుత్ శాఖ తగలడంతో అసలు అది ఒకవేళ విద్యుత్ తీగలు అస్తవ్యస్తంగా ఉన్నాయా, లేకపోతే అసలు ఎలా ఇన్సిడెంట్ అనేది జరిగింది, వాళ్ళ పొరపాటున లోపలికి రథం బండిని లోపలికి తోసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలోనే అనుకోకుండా ప్రమాదవశాత్తు యొక్క ఇన్సిడెంట్ అనేది జరిగిందా అనేది కూడా ప్రస్తుతం వైపున పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపున అధికారులు సైతం అసలు ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి కారణాలను తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మధ్యకాలంలో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ ను జారీ చేస్తూ ఉన్నారు. కొంత కొన్ని రోజుల పాటు హైదరాబాద్ మహానగరంలో వర్షాలు అనేవి కురుస్తూ ఉంటాయి, మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయనేటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలోనే రోడ్లన్నీ కూడా చెత్తడిగా ఉంటూ ఉన్నాయి. విద్యుత్ తీగలు తెగిపడేటువంటి అవకాశం ఉంటుందనేది కూడా చెట్లు కూలిపోతూ ఉంటాయి, విద్యుత్ తీగలు తెగిపడుతూ ఉంటాయి. వీటన్నింటిని కూడా కాస్త గమనించాలి ప్రయాణికులు అనేది, రోడ్ల మీద వెళ్లే వాళ్ళు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇదే ఇన్సిడెంట్ కి సంబంధించి ఇప్పుడు రాత్రి ఒక్కసారిగా శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా వేడుకలు కంప్లీట్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్తున్నటువంటి సందర్భంలోనే వేడుకలు కంప్లీట్ అయిన అనంతరం యొక్క ఊహించని యొక్క ప్రమాదం అనేది జరిగింది. మొత్తం 5గురు చనిపోవడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. పైగా పండుగ రోజున ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరగడంతో ఒక్కొక్కళ్ళు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రామంతపూర్ గోఖలే నగర్ లో ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ప్రస్తుతం కనిపిస్తోంది. మరోవైపున ఆసుపత్రికి తరలించినటువంటి 4గురు ఎవరైతే తీవ్రంగా గాయపడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియడంతో మరి మృతుల సంఖ్య పెరుగుతుందా అనేటువంటి అనుమానాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.
హైదరాబాద్ రామాంతపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విషాదమైతే చోటు చేసుకుంది. కరెంటు షాక్ తో 5గురు మృతి చెందగా మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. గోఖలేనగర్ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర ఘటన అయితే జరిగింది. విద్యుత్ తీగలు రథానికి తగలడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ రామాంతపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్ తో 5గురు మృతి చెందగా మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. గోఖలేనగర్ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర ఘటన జరిగింది. విద్యుత్ తీగలు రథానికి తగలడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బీహార్లో ఓటర్ అధికార్ యాత్రలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడ ఓట్ల చోరీ జరిగినా అడ్డుకుంటామని రాహుల్ అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరుగుతుంది అని ఆయన అన్నారు. ఈసీ ఓట్ల చోరీ చేస్తోందని దేశానికంతటికీ తెలుసు అని బాణాలు సంధించారు. రాహుల్ గాంధీకి ఈసీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. 7 రోజుల్లో అఫిడవిట్ ఫైల్ చేయకపోతే క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. ఓటర్లను అపరాధిగా చూపిస్తే ఈసీ ఊరుకోదని రాహుల్ గాంధీకి సిసి జ్ఞానేశ్వర్ కుమార్ సూచించారు. తమపై చేస్తున్న ఆరోపణలపై అఫిడవిట్ ఫైల్ చేయాలని రాహుల్ కు 3వ ఆప్షనే లేదన్నారు జ్ఞానేష్ కుమార్. पूरे हिंदुस्तान में विधानसभा के चुनाव, लोकसभा के चुनाव चोरी किए जा रहे हैं और इनकी आखिरी साजिश यह है कि बिहार में एसआईआर करके नए वोटरों को जोड़कर वोटरों को काटकर ये बिहार का चुनाव चोरी करें। और मैं और हम सब स्टेट से आपको कहने आए हैं कि हम इन्हें ये चुनाव चोरी नहीं करने देंगे। एसआईआर में डोर टू डोर जाना पड़ता है। बूथ लेवल ऑफिसर हमारे बिहार के लगभग 90,000 बूथ लेवल ऑफिसर्स 7 करोड़ 89 लाख लोगों के घर घर जाकर उन्होंने एक एक व्यक्ति को एनिमरेशन फॉर्म दिया। जो लोग मृत पाए गए या जो लोग घर पे नहीं थे, जिन्होंने पड़ोसियों ने कहा या उनके घर वालों ने कहा कि ये परमानेंटली शिफ्ट हो गए हैं, या जिन लोगों ने कहा कि नहीं साहब मैं तो पहले ही दूसरी जगह एनिमरेशन फॉर्म भर चुका हूं, अर्थात उसका नाम 2 जगह था, ऐसे लोगों के फॉर्म वापस नहीं मिले और 7 करोड़ 24 लाख फॉर्म वापस मिले 30 दिन के अंदर। इनमें से एक सवाल यह था कि कितने नेपालीज हैं और कितने बांग्लादेशी।
గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. వరంగల్ జిల్లా నేతల పంచాయతీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై చర్చించారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనది ఫైర్ ఇంజన్ అని అన్నారు. మంటలు పెంచడం తన ఉద్దేశం కాదన్నారు. మంటలు ఆర్పడానికే తను ఉన్నానని తెలిపారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వేటు తప్పదని హెచ్చరించారు. వరంగల్ నేతల పంచాయతీ కొలిక్కి వచ్చిందని తెలిపారు. ముగ్గురు సీనియర్ నేతలతో కమిటీ వేయాలని నిర్ణయించామన్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. వచ్చే వారంలో మరోసారి భేటీ అవుతామని, అన్ని విషయాలు పరిశీలించి వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించారు. సంబంధించి సబ్జెక్టు ఒక కొలిక్కొచ్చి అందరూ కలిసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చామన్న సంగతి మీ అందరికీ చెప్పలేదు. అయితే ఆ రెండు గ్రూపులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సమన్వయపరచడానికి ఒక ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ పార్టీల నాయకులతో పోటీ వేయాలని పిసిసి అధ్యక్షుడికి మా డిసిప్లినరీ కమిటీ తరఫున ఒక లెటర్ రాశాం. ముగ్గురు సీనియర్ నాయకులతో వేస్తే అక్కడ ఉన్న రెండు గ్రూపుల నాయకులతో మాట్లాడి సమన్వయపరిచి పని చేసుకుంటారు, బాగుంటుందని అదొక నిర్ణయం చేశాం. ఇక్కడ గజ్వేల్ దగ్గర మొన్న విజయ్ అని ఒక ఎస్సీ యువకుడి మీద డిసిసి ప్రెసిడెంట్ నర్సారెడ్డి గారు వారు అనుయాయులు దాడి చేశారని మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వారితో పాటు వేరే వాళ్ళు కూడా ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ మీద చాలా వివరాలన్నీ తెలుసుకున్నాం. విజయ్ కుమార్తో వారితో పుచ్చి అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి నాయకులతో ఓ 10 మంది రైట్. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడనున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. విశాఖ, అనకపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భూపాల్పల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, హనుమకొండ, వరంగల్, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ బూత్ కమిటీల సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. మంత్రుల ముందే కాంగ్రెస్ నాయకులు కోడిగుడ్లు టమాటాలతో కొట్టుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ ముందే రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డిపై దాడికి యత్నించారు. రహమత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి భవానీ శంకర్ వర్గీయులు కోడిగుడ్లు టమాటాలు విసిరి హంగామా సృష్టించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సిఎన్ రెడ్డి పాత కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ సమక్షంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కార్పొరేటర్ సిఎన్ రెడ్డి సమావేశానికి రావద్దంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. రైట్, ఈ ఘర్షణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. రైట్ సిరీస్ గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తా ఉంది. అందుకు సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా కూడా ఇప్పటికే 3 మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా నియమించింది. పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అయితే నిన్న ఆదివారం రోజు సాయంత్రం బూత్ కమిటీ అటు రెహమత్ నగర్ డివిజన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రెహమత్ నగర్ డివిజన్ లో ఏర్పాటు చేసినటువంటి బూత్ కమిటీ సమావేశంలో భారీ ఎత్తున నేతలు హాజరయ్యారు. ఈ యొక్క సమావేశానికి అటు టికెట్ ఆస్పిరెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క సమావేశం జరిగిన కొద్దిసేపటికి మంత్రులు పొన్నం ప్రభాకర్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా ఈ యొక్క బూత్ కమిటీ సమావేశం జరిగినప్పటికీ కూడా ఆ తర్వాత వివేక్ వెంకటస్వామితో కలిసి స్థానిక రెహమత్ నగర్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి సిఎన్ రెడ్డి బీఆర్ఎస్ లో గెలిచారు. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ లో ఆయనకు పెద్ద ఎత్తున ప్రియారిటీ ఇస్తుండటం, నియోజకవర్గంలో కొంత ఆధిపత్యం చెలాయిస్తుండటంతో కూడా రెహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి అటు భవానీ శంకర్ వర్గీయులు కూడా సిఎన్ రెడ్డి రాకను వ్యతిరేకించారు. మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి సిఎన్ రెడ్డి రావడాన్ని వారు ఆక్షేపించారు. వెంటనే సిఎన్ రెడ్డిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అటు భవానీ శంకర్ వర్గీయులకు సిఎన్ రెడ్డి వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది. పరస్పరమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఒకరిపై ఒకరు కోడిగుడ్లను అదేవిధంగా టమాటాలను విసురుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రెహమత్ నగర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి భవానీ శంకర్ వర్గీయులు ఈ కోడిగుడ్లను టమాటాలను సిఎన్ రెడ్డి పైకి విసిరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఉదాంతం మొత్తం పూర్తి స్థాయిలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ వేదికపై ఉండగానే, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి సైతం ఆ సమావేశంలో ఉండగానే చోటు చేసుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇరు వర్గాలుగా విడిపోయి బాహబాయి దివడం కూడా కొత్త చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సిఎన్ రెడ్డి అటు మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి రావడానికి కూడా భవానీ శంకర్ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ మండిపడ్డారు. సిఎన్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కొనసాగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సిఎన్ రెడ్డి పెత్తనం ఏంటి నియోజకవర్గంలో రెహమత్ నగర్ లో అనేటటువంటి నినాదాలు చేశారు. వెంటనే అక్కడి నుంచి సిఎన్ రెడ్డి వెళ్లిపోవాలంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ఈ యొక్క వివాదం కొనసాగుతున్న సమయంలోనే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సమజాయించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వెంటనే కూడా ఆ
బూత్ కమిటీ సమావేశం నిర్వహించినటువంటి ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో దానికి అటు భవానీ శంకర్ వర్గీయులు తాళం వేసేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ తాళాలను ఇవ్వడానికి నిరాకరించడంతో కూడా అక్కడ నిరసనకు దిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇరు వర్గాలను కొంత చివరకు సంజాయించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరికి వారు అన్నట్లుగా విడిపోయినటువంటి పరిస్థితి అయితే చివరకు అనిల్ యాదవ్ జోక్యంతో కొంత సద్దుమణిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే నియోజకవర్గం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యనే సమన్వయం లేకపోవడం కూడా స్పష్టమవుతా ఉంది. మరోవైపు కలిసికట్టుగా పనిచేయాలని మంత్రులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నప్పటికీ కూడా నేతల మధ్య అంతర్గతంగా ఉన్నటువంటి వైరాలు కావచ్చు, ఆధిపత్యాలు కావచ్చు పార్టీకి కొంత నష్టం చేకూరుస్తాయి అనేది కూడా మంత్రులు సూచించారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలనేటటువంటి సూచనలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ రాజు. రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి సికింద్రాబాద్ లోని పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. బేగంపేట్, ప్రకాష్ నగర్ లో మోకాళ్ల లోతు నీరు చేరి నిద్రలేని రాత్రిని గడిపినట్లు స్థానికులు వాపోతున్నారు. నాలాలను ఆక్రమించి కట్టడం వల్లే ఏ చిన్నపాటి వర్షం వచ్చినా వరద నీరు పేరుకుపోయి అవస్థలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలోని ఎస్డీడీపీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా వలన కానీ ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్జున్ ఎక్స్టెన్షన్ రోడ్డు పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు. 11,000 కోట్ల రూపాయలతో చేపట్టే ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని. వికసిత్ భారత్ మోడల్ గా ఢిల్లీ నిలుస్తుందని, ఢిల్లీ అభివృద్ధికి ఆప్ ప్రభుత్వం ఏం చేయలేదని విమర్శించారు ప్రధాని మోదీ. जो भारत के अतीत का भविष्य के साथ साक्षात्कार भी कराती है। कुछ दिन पहले ही देश को नया सेंट्रल सेक्रेटरिएट कर्तव्य भवन मिला है, नई संसद बन चुकी है, कर्तव्य पथ नए रूप में हमारे सामने है। भारत मंडपम और यशोभूमि जैसे आधुनिक कॉन्फ्रेंस सेंटर था दिल्ली की शान बढ़ा रहे हैं। ये दिल्ली को बिजनेस के लिए, व्यापार कारोबार के लिए बेहतरीन स्थान बना रहे हैं। मुझे विश्वास है इन सभी के सामर्थ्य और प्रेरणा से हमारी दिल्ली दुनिया की बेहतरीन राजधानी बनकर उभरेगी। इसी कामना के साथ एक बार फिर इन सभी विकास कार्यों के लिए आप सबको, जो भारत के अतीत का भविष्य के साथ साक्षात्कार। ఎన్డీఏ కూటమి భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని ఖరారు చేసింది. మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సీనియర్ నేత సిపి రాధాకృష్ణన్ ను ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించింది. జగదీప్ ధన్కడ్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.
రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన జార్ఖండ్ గవర్నర్ గా 1998 నుంచి 2004 వరకు లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరేట్ కాలేజీలో ఎన్డీఏకు సంఖ్యాబలం స్పష్టంగా ఉంది. ఈ ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల సంఘం ఆగస్టు 7న విడుదల చేసింది. దీని ప్రకారం సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలకు ఆగస్టు 21 చివరి తేదీ కాగా ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన, ఆగస్టు 25న నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నిక జరగనుంది. మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా తమ తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.